హాయ్ అండి. ముంత మసాలా చేయబోతున్నాను. ఈ ముంత మసాలాకి ఏమేం కావాలో చూపిస్తాను. ఒక కప్పు మరమరాలు తీసుకున్నాను. కొంచెం పావు కప్పు కారపూస తీసుకున్నాను. కొంచెం ఒక గుప్పిడి వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను. కొంచెం పుట్నాల పప్పు తీసుకున్నాను. కొంచెం కార్న్‌ఫ్లేక్స్ తీసుకున్నాను. చాట్ మసాలా, మన వంట మసాలా, ధనియాలు, జీరా పౌడరు, కారం, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, మరమరాలు. ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూపిస్తాను. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం అయితే సరిపోతుంది. నూనె స్టవ్ మీద పెట్టాను. వేడి అవుతూ ఉంది. ఈలోపు మరమరాలను, పుట్నాల పప్పు వేడి చేసి తీసుకుందాం. ఫస్ట్ కొంచెం పుట్నాల పప్పు కొంచెం మెత్తగా ఉంటాయి కదా, అలాగా వేడి చేసి తీసుకోవాలి. పుట్నాల పప్పు వేయించుకున్నాను, తీసేస్తున్నాను. ఇప్పుడు మరమరాలు కూడా కొంచెం వేడి చేసుకోవాలి. ఇలా కొంచెం వేడయ్యే వరకు వేడి చేసుకోవాలి. తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ బాండీ పెట్టుకొని ఇప్పుడు ఈ కార్న్‌ఫ్లేక్స్ కూడా వేయించుకోవాలి. వేయించుకున్నాను, తీసేస్తున్నా. ఇంకా ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు కూడా వేయించుకోవాలి. పల్లీలు వేగినవి తీసేస్తున్నాను. మిక్చర్ వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయలు కూడా వేస్తున్నా. కొంచెం టమాటాలు కూడా వేస్తున్నా. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత ధనియాలు, జీలకర్ర వేడి చేసి వేయించుకున్న పౌడర్. ఇది మసాలా, ఇంట్లో మసాలా. ఇది చాట్ మసాలా. ఇది కారం. కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నా. కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్, ఒక చిన్న స్పూను సాల్ట్. తర్వాత స్పూన్తో 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. చివరగా కొత్తిమీర, తర్వాత నిమ్మకాయ.
ఇప్పుడు కలిపేసుకోవాలి. కారం, ఇలా ఇంట్లోనే చేసుకొని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి రెడీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. మనం ఎప్పుడు తినేయే తినకుండా పునుగులు, బోండాలు అవే కాకుండా ఇలాంటివి కూడా చేసి పెట్టండి. చాలా బాగుంటాయి. అలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి టీ టైంలో చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని చూడండి. ఉంటానండి. బాయ్ అండి.